కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కన్నెపల్లి పంపు త్వరితగతిన ప్రారంభించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఒక నేపథ్యం అయితే ఈరోజు హరీష్ రావు అంటే ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళు కూడా అసలు నిజమేంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఖరి విషయంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపించి అసలు నిజం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినట్టు ప్రయత్నం అయితే మనకు స్పష్టంగా ప్రచోడకం. అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతోంది ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరంన్నరగా కూడా 2 పిల్లర్ల నేపథ్యంలో అంటే కొన్ని లక్షల క్యూసెక్ల నీరంతా కూడా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో నిన్న కన్నెపల్లి వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. దానికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రజలే కాదు రైతులు కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి అసలు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, యాక్చువల్గా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ అంటే గోదావరి సంబంధించిన ప్రతి నీటి చుక్కను పట్టుకుని తెలంగాణ బీడి భూములకు ఇవ్వాలని ఒక లక్ష్యంతో కాళేశ్వరం ఏర్పాటు చేసినటువంటిది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో 19-20 పిల్లలు 2 డ్యామేజ్ అయిన ఒక నెపంతో ఈ రోజు వరకు కూడా అంటే టుడే ఈ రోజు కూడా 90,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుంది. అంటే ఈ నీళ్లన్నీ కూడా సముద్రం పాలు కావద్దనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లను బీడి భూములకు మళ్లించాలని లక్ష్యం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అంటే ఎటువంటి చర్యలు తీసుకోకుండా కన్నెపల్లి వద్ద పంపు లాంచ్ చేయకుండా నీళ్లన్నీ కూడా వృధా చేస్తోంది. అంటే ఈ నేపథ్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 1963లో గోదావరి మీద ఒకటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కట్టిండ్రు, అది తెలంగాణ నీళ్ళు ఇచ్చేందుకు. దాని తర్వాత 1960 తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా గోదావరి మీద ఆనకట్ట కట్టాలి, తెలంగాణ ఎడారి మాటకు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన రాలేదు. వస్తే ఈ 40-50 సంవత్సరాల్లో ఒక్కటన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుండే. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాతనే. నిజంగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం రాకపోతే కాళేశ్వరం కట్టిద్దురా వీళ్ళు? గదే 40-50 సంవత్సరాలు దోపిడీ గురవుతుండే, మళ్ళీ నీళ్లు కూడా కిందికి పోతుండే, సముద్ర పాలు అవుతుండే, కానీ తెలంగాణ మాత్రం ఎండిపోతూ ఉంటుండే. అందుకే కేసీఆర్ గారు 1963 తర్వాత మొట్టమొదటి బ్యారేజ్ కట్టింది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టంగానే తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. ఈ రోజు భూమికి వరంత పంట పండింది. దానికి కారకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎల్ఎండి ఫుల్ ఉంటుండే, మిడ్మానర్ ఫుల్ ఉంటుండే, వరదకావులో ఫుల్ ఉంటుండే, అన్ని కూడా జలాశయాలు ఫుల్ ఉంటుండే. దానికి కారణం మేడిగడ్డ. ఈ రోజు మేడిగడ్డను 2 పిల్లలు ఊలిపోయినందుకు ఒక కక్ష సాధింపు కిందికి నీళ్లు పోవాలని చెప్పేసి కన్నెపల్లిలో పంపాలు చేస్తే 2 పంపాలు చేస్తే మిడ్మానే నిడుతుంది, ఎల్ఎం నిడుతుంది. అయినా కూడా తెలంగాణ మీద ఒక కోపంతో ఆంధ్రకు నీళ్లు పోవాలని ఒక తపనతోటి ఈ రోజు నీళ్ళన్నీ కూడా కిందికి వస్తున్నాయి. తద్వారా ఇప్పుడు ఆగస్టు మాసంలో కేసీఆర్ ఓంగనే సంవత్సరం లోపలనే జలాశయాలు నిండిపోతున్నాయి. ఈ రోజు పంట పండే పరిస్థితి లేదు. రైతులు మళ్ళా కూడా దుబాయ్కి పోయే ప్రయత్నంలో భాగం. ఇది ఇట్లనే ఉంటే కొనసాగితే మళ్ళా తెలంగాణ పోయి ఆంధ్ర కలిపే కుట్రలో భాగమే. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే కుట్రలు పడినారో వాళ్ళే ఈ రోజు మళ్ళా కుట్రలు పడినే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క కేసీఆర్ గారు చేసింది డెఫినెట్ గా చట్టబద్ధంగా ఉంది, న్యాయబద్ధంగా ఉన్నది. దాని సాక్షులు మంత్రిగా మేము ఉన్నాము. ఎక్కడ కూడా సోలో డిసిషన్ లేదు. నిజంగానే ఘోష్ కమిటీలో తప్పిస్తే గిట్ట ఘోష్ కమిటీ రిపోర్ట్ కరెక్ట్ అనిపిస్తే ప్రభుత్వం మాడిఫై చేయకపోతే అసెంబ్లీలో పెడతారు తీర్మానం, ఆ అసెంబ్లీ ఘోష్ కమిటీ కూడా తీసుకురండి. మా ప్రశ్నకు బదులు ప్రభుత్వం ఇచ్చేది కాదు, ఘోష్ కమిటీ ఇవ్వాలి. నిజంగానే ఘోష్ కమిటీ ఇచ్చిందా దానికి క్రాస్ ఎగ్జామిన్ కూడా వారు రావాలి. ప్రభుత్వం మాడిఫై చేసేదని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం మాడిఫై చేయలేదు ఉంటే గిట్ట ఎవరైతే రిపోర్ట్ తయారు చేసిన నివేదిక వాళ్ళు కూడా అసెంబ్లీకి స్పెషల్ ఇన్వైట్గా పిలిస్తే క్రాస్ చెక్ చేస్తే నిజంగానే తప్పు జరిగిందా లేదా ఆ వేదిక మీద బయటపడుతుంది. ముఖ్యంగా నివేదిక అంటున్నారు, కానీ మరి లీకేజ్ ఎట్లా వస్తుంది సార్? దాంట్లో అసలు ఏముంది ఎవరికి తెలియదు, కానీ అన్ని లీకేజ్లు ఎట్లా వస్తుంది? మరి అదే అంటాను కదా, ఈ కొన్ని పేపర్లు మాత్రము తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక రేదు తెలంగాణ సమస్యపోయిందని రాసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రాస్తారు లీకేజీలు ఇచ్చుకుంటా. ఆ లీకేజీలు ఇచ్చేది ఏంటంటే ప్రభుత్వం యొక్క కుట్ర. ఈ ఆంధ్ర ప్రాంతంలో కుట్ర ఉన్నది. ఏ ఘోష్ కమిటీ నిజంగా ఇచ్చింది కంటే బహిర్గతం కావాలి. ఎవరైతే నివేదిక తయారు చేసినో వాళ్ళ ప్రత్యక్ష సాక్షి ఉండాలి. ఉన్నప్పుడే ఇది నిజమా కాదు తెలుస్తుంది. అది నిజంగానే ఆయన రాసిచ్చగిట మా యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ మొత్తం కూడా తప్పులు తడకగా ఒక ఫాల్స్ గా ఉన్నది. కాబట్టి మీద మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో ఇప్పటికే 2 పిల్లల విషయంలో ప్రభుత్వం కావాలనే మీనా విషయాలు లెక్కిస్తుంది. ఒకవేళ కనుక అది రిపేర్ చేసినట్టయితే కన్నెపల్లి ద్వారా కూడా నీళ్లు పంపించచ్చు. కానీ ఎందుకు పంపించట్లేదో దీనిపై మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓవైపు చెబుతుంటే, మరోవైపు 42% రిజర్వేషన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతుంది. కానీ బీసీలకు సంబంధించి ఈ విషయంలో మాత్రం తాత్సారం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు అని చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.